అందుకే లోకంలో రక్త సంబంధికులు తన వాళ్ళు చనిపోయినప్పుడు బాగా ఏడుస్తారు మనుషులు. ఎందుకు ఏడుస్తారంటే, ఇప్పుడు తల్లి చనిపోయింది అనుకోండి, తల్లి చనిపోతే కొడుకు ఎందుకు ఏడుస్తాడు చాలా ఎక్కువ అంటే, తన కొడుకు పాత్ర కూడా తల్లితో పాటు చనిపోయింది. తల్లి లేకపోతే ఎవరికి కొడుకు అవుతాడు? కాడు. అంటే ఇప్పుడు తల్లికి కొడుకు ఎట్లా అంటే, కొడుకుతో పాటు తల్లి పుట్టింది. ఎందుకంటే కొడుకు పుట్టకముందు తన తల్లి కాదు. ఇప్పుడు కొడుకు చనిపోతే తల్లి పాత్ర కూడా చనిపోతుంది కదా. భర్త చనిపోతే భార్య పాత్ర కూడా చనిపోతుంది కదా. భార్య చనిపోతే భర్త పాత్ర కూడా చనిపోతుంది. తండ్రి చనిపోతే కొడుకు పాత్ర పోతుంది. కొడుకు పోతే తండ్రి పాత్ర పోతుంది. అంటే తనలోని ఒక అంశము అక్కడ పోతుంది. కాబట్టి మనం రక్త సంబంధికులు చనిపోయినప్పుడు వాళ్ళ కోసం ఏడవం. దేనికోసం ఏడుస్తాము? తనలో ఒక పాత్ర పోయింది అంటే తన పూర్ణంగా తనను అనుకున్న ఒక వ్యక్తిత్వంలో లోటు వచ్చింది. ఆ ముక్కలు అట్ట ముక్కల్లో ఒక ముక్క తీసేసినట్టు అయింది. ఇప్పుడు అర్జునుడికి స్థితి ఏమిటంటే, మొత్తం అందరు చచ్చిపోతారు ఒక్కసారి. వీళ్ళందరూ చచ్చిపోతారు, నేను గెలుస్తాను అనుకుంటున్నాడు కదా. ఇది అహంకారము మమకారం యొక్క లీల జరుగుతోంది ఇక్కడ. అర్జునుడి లోపల ఒక చిన్న అహంకార భావం, నేనే గెలుస్తా.